నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో ఏక్ పేడ్ మాకే నామ్ పేరిట మొక్కను నాటిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాల పట్ల పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రపంచ రికార్డే లక్ష్యంగా రేపు విజయవాడ బెరం పార్క్ వద్ద యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్. రాష్ట్రంలో కొనసాగుతున్న భిన్న వాతావరణ పరిస్థితులు. ఇక వార్తల్లోని వివరాలు. కేంద్రంలో మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 11 ఏళ్ల పాలనపై దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో భారతదేశ అమృతకాల సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశంలో పేదరికం తగ్గిందన్నారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 11 సంవత్సరాలలో అన్ని రంగాలలో కూడా అది గ్రామీణ ప్రాంతం కానీ, లేకపోతే మౌలిక వసతులు కానీ, బడుగు బలైన వర్గాల ప్రజలు కానీ, అన్ని రంగాలలో కూడా దేశం మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని వర్గాలకు న్యాయం చేయాలి, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి లక్ష్యంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 11 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, మా ప్రత్యర్థులు కానీ, లేక ఏ మీడియా కానీ ఈరోజు ఆరోపించేటువంటి పరిస్థితి లేదు. కమిట్మెంట్తో, నీతి నిజాయితీతో, ఒక సమర్థవంతమైనటువంటి పాలనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము ఈ దేశంలో అద్భుతంగా పరిపాలన చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. యావత్ ప్రపంచ దృష్టిని ఈరోజు భారతదేశం ఆకర్షిస్తున్న విషయం. ప్రపంచమంతా కూడా అనేక విషయాలలో భారతదేశం గురించి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. నేడు మోడీ గారి నాయకత్వంలో సేవ, సుపరిపాలన, పేదలు, అణగారిన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఈరోజు 11 సంవత్సరాలుగా 11 ఏళ్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో అన్ని రంగాలు అభివృద్ది పథంలో కొనసాగుతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. విజయవాడ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ఏక్ పేడ్ మాకే నామ్ పేరిట మొక్క నాటారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వ్యవసాయం, గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, జాతీయ రహదారుల అనుసంధానం, రైల్వే, విమానయాన, నౌకాయాన రంగాల అభివృద్దికి అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. नरेंद्र मोदी जी के नेतृत्व में केंद्र में एनडीए सरकार जो लगातार 11 साल से प्रधानमंत्री के नाते जिम्मेदारी निभाते हुए जो काम किया है, आज 11 साल पूरा हुआ है. इसमें जो भी केंद्र सरकार मोदी जी के नेतृत्व में, वो एग्रीकल्चर सेक्टर में हो, रूरल सेक्टर में हो, अर्बन एरियाज में हो, कनेक्टिविटी नेशनल हाईवे हो, रेलवे हो, एयरवेज हो, वाटरवेज हो, हर एंगल पे जो कमिटमेंट के साथ काम किया है. सबसे ज़्यादा लैंड ऑर्डर का दृष्टिकोण में पाकिस्तान का एसआई को गतिविधि को, आतंकवाद के कार्यक्रमों को पूरा रोकने के लिए जीरो टॉलरेंस अपनाते हुए जो काम किया है, अभी सभी विषयों पर मोदी जी के नेतृत्व में आज जो अचीवमेंट्स है. రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా పరిణామాలు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారంపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు.
మహిళలపై నేరాల విషయంలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ కేసుల్లో నిందితులకు వెంటనే శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేరం చేయాలనే ఆలోచన ఉన్నవారు భయపడే పరిస్థితి రావాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖలో ఈ నెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రపంచ రికార్డు నెలకొల్పడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఏదైతే ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని యోగా డే అనేది ప్రపంచం మొత్తం పాటించే విధంగా చేశారు. మనం ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో, కమిట్మెంట్తో ఈ కార్యక్రమం కలిసికట్టుగా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఇతర పట్టణాలతో పోల్చితే మన టెరెన్ కొంచెం కాంప్లికేటెడ్ టెరెన్. అంటే ఒక పక్కన సముద్రం ఉంది, బీచ్ ఉంది, రోడ్ ఉంది. మనం ఎంచుకున్న లొకేషన్ కూడా ఏంటంటే ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ అ హిస్టారికల్ ఈవెంట్. వీఆర్ ఆల్ గోయింగ్ టు డెలివర్ ఫర్ ద కోఆర్డినేషన్, కోఆపరేషన్ దట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఎక్స్టెండింగ్ టు us here. This is the bare minimum that we all should do for it. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంబంధించిన కార్యక్రమం. ఇది ఒక పార్టీకి చెందిన కార్యక్రమం కాదు. అన్ని పొలిటికల్ పార్టీస్ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర బీసీ, చేనేత, సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడపల్లిలో వేరుశనగ విత్తనాలను మంత్రి, స్థానిక శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డితో కలిసి రైతులకు అందించారు. ఈ సందర్భంగా పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో కూటమి ప్రభుత్వం రైతులకు సకాలంలో నాణ్యమైన వేరుశనగ విత్తనాలను ప్రభుత్వ సబ్సిడీతో అందిస్తోందని తెలిపారు. ఇలాంటి అనేకమైన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై మరింత అవగాహన కల్పించాలని రాష్ట్ర పబ్లిక్ సెక్టార్ అండ్ టేకింగ్ కమిటీ చైర్మన్ కోనార్ రవికుమార్ పేర్కొన్నారు. తిరుపతిలో కమిటీ సమావేశం అనంతరం కోనార్ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఆదేశించామన్నారు. వర్ల కుమారరాజు గారు, అలాగే తెనాలి శ్రావణ్ కుమార్ గారు, గౌతు శిరీష్ గారు, మీ ఎమ్మెల్సీ, ఈరోజు మెంబర్స్ అందరూ కూడా అందరూ హాజరయ్యాం. ఈరోజు మొట్టమొదటిగా పబ్లిక్ అండర్టేకింగ్స్ దాంట్లో 186 కంపెనీలు ఉన్నాయి రాష్ట్రంలో. అందులో 3 యాక్ట్ బేస్డ్ కంపెనీలు, మరికొన్ని సొసైటీ బేస్డ్ అండర్ సొసైటీ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి కార్పొరేషన్స్. ఇది 16 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా క్రియాశీలకంగా ఈ కమిటీని ఫంక్షన్లోకి మొట్టమొదటిగా ఈ సభ్యులందరూ తీసుకొని రావడం జరిగింది. ప్రధానంగా ఈ కమిటీ తాలూకా విధి విధానాల్లో మొట్టమొదటి చూస్తే రివ్యూ అన్ని కంపెనీలకు సంబంధించినటువంటిని రివ్యూ చేయొచ్చు. ఆ రివ్యూలో పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ అండ్ ఎఫిషియన్సీ అండ్ ఆడిట్ రిపోర్ట్స్, ఏజీ ఆడిట్ అన్ని కంపెనీలు రిపోర్ట్స్ సబ్మిట్ చేసాయా లేదా, అకౌంట్ సబ్మిట్ చేస్తున్నాయా లేదా, వాటిపైన ఏజీ ఆడిట్స్ నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలు ఏంటి, ఆ అభ్యంతరాలని పరిష్కరించేటటువంటి దాంట్లో ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, ఇంకా పెండింగ్ ఏమి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా కంపల్సరీగా శాసనసభలో ప్లేస్ చేయాలి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు యోగా మీద దేశమంతా వివిధ ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. యోగా కేవలం పిలుపు మాత్రమే కాదని ఆచరణలో కూడా చూపిస్తామని నిరూపిస్తున్నారు విజయవాడలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB ఉన్నతాధికారులు. పెద్ద ఎత్తున యోగాపై చేపట్టిన ప్రచారంలో ఆ విభాగ అధిపతి రాజేంద్ర చౌదరి స్వయంగా యోగా నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రపంచమంతా యోగాను దినచర్యగా చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యోగాపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రచారం చేయడమే కాకుండా స్వయంగా యోగా సాధనలో భాగస్వాములవుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విజయవాడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి. Maintain it for few seconds and then leave. So that is one part of the yoga. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ కూడా యోగా ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల అధికారులకు, సిబ్బందికి యోగాపై శిక్షణ ఇచ్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అందరినీ సమాయత్తం చేయడం బాధ్యతగా భావిస్తున్నానని రాజేంద్ర చౌదరి తెలిపారు. Idea is that since this time we are celebrating IDY in a very big way in Andhra Pradesh, where we are expecting 5 lakh volunteers to assemble along the beaches of Visakhapatnam on 21st June. In addition to that, there are around 2 crore volunteers who have registered. All the central government departments are going to have specific yoga sessions. We will be having a yoga session in All India Radio Vijayawada on 13 June. Today we are having it in CGO complex with all the government departments together. The whole purpose of IMPCC is to make sure that this International Day of Yoga 2025, the message is taken across to the entire country, to each and every citizen, so that they imbibe yoga in their day-to-day lives and they are able to practice yoga and have and manage a good health. యోగాపై దేశంతో పాటు రాష్ట్రంలో యోగాంధ్ర పేరుతో నిర్వహిస్తున్న వివిధ అవగాహన కార్యక్రమాలతో ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. రాజేంద్ర చౌదరి లాంటి ఉన్నతాధికారులు సైతం యోగాపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ ఉండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు సఫలమవుతోంది. శ్రీకాకుళం వాసులు ప్రతి 10 ఏళ్లకు నిర్వహించే పెద్ద పండుగ సిరిమాను సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత నెల 5వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు చివరి రోజు నక్కవీధిలో పోలుమూరు కుటుంబం ఆధ్వర్యంలో నూకాలమ్మ సిరిమాను నగరంలో ప్రధాన వీధుల్లో ఊరేగించారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువత పరిపాలనాపరమైన అనేక విషయాలను తెలుసుకుని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకోవచ్చని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉపాధి కల్పన CEO నాగేశ్వరరావు తెలిపారు. మై భారత్ పోర్టల్లో రిజిస్ట్రేషన్పై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు దూరదర్శన్తో మాట్లాడుతూ ఉపాధి బాటలో ఉన్న యువతకు ఈ పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యువజన సర్వీసుల శాఖ మరియు సెట్నెల్ అంటారు మాది. మై భారత్ పోర్టల్ చాలా వ్యాప్తిలోకి వచ్చింది. కేంద్ర రాష్ట్ర యువజన సర్వీసులు మరియు భారత తపాలా శాఖ వారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ 15 రోజులు ఒక కార్యక్రమాన్ని 36 జూన్ వరకు కూడా ఒక ఆంధ్రప్రదేశ్లో బ్రాంచ్ తపాలా కార్యాలయాలు చేపట్టేటువంటి లైఫ్ ఇన్సూరెన్స్, అందరూ లైఫ్ ఇన్సూరెన్స్లో PLI అంటారండి, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే కార్యక్రమంలో
అభ్యాసన కార్యక్రమం పోస్టల్ డైరెక్టర్ జనరల్ మరియు మా విజయవాడ కమిషనర్ మేడం గారు ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించండి. మేము కూడా దానిలో భాగస్వాములు అవుతాం. ఇందులో ఓ సైకాలజిస్ట్ని కూడా తీసుకొచ్చి ఒక కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి వాళ్ళ యువతను ప్రేరేపించాలని, అందులో వాళ్ళ సూచనలు అభిప్రాయాలు కూడా తెలియజేయాలని కోరడం జరిగింది. కాబట్టి http mybharat.gov.in అనే పోర్టల్ ద్వారానే దీనిలో కూడా ఈఎల్పి ప్రోగ్రామ్కి పిఎల్ఐ ప్రోగ్రామ్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్కి చేరవలసిందిగా యువతి యువకులందరినీ. ఇప్పుడొక చిన్న విరామం. ఆగు, ఏంటిది? అసలైన నోట్ బ్రో, ఇది చిరిగింది. ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో రైతులకు కృషి విజ్ఞాన శాస్త్రవేత్తలు అవగాహన కల్పించి మంచి దిగుబడి సాధించేలా కృషి చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరు గ్రామ రైతు సేవా కేంద్రంలో రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. వరి, శనగ, పత్తి తదితర పంటలకు సంబంధించి రైతులు ఎలాంటి సమయంలో ఎలాంటి మందులు పిచికారీ చేస్తే అధిక దిగుబడి సాధిస్తారన్న విషయాలను శాస్త్రవేత్తలు రైతులకు తెలియజేశారు. అనేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి కార్యక్రమంలో 15 రోజుల కార్యక్రమం ఇది. పోయిన నెల 29వ తేదీ నుంచి ఈ నెల 12వ తేదీ వరకు మన భారతదేశం మొత్తం మీద జరుగుతుంది. మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి 723 కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా వివిధ విశ్వవిద్యాలయాలైనటువంటి అగ్రికల్చరు, వెటర్నరీ మరియు ఉద్యాన విశ్వవిద్యాలయాలందరూ శాస్త్రవేత్తలు మరియు అధికారులంతా కలిపి రైతుల దగ్గరికే వచ్చి వారి విలేజ్లో వాళ్ళు వేస్తున్నటువంటి పంటలు, వాళ్ళకు అవసరమైనటువంటి రకాలు, ఆ రకాల్లో వచ్చేటువంటి వివిధ రకాలైన చీడపీడ సమస్యలు, మేలైనటువంటి యాజమాన్య పద్ధతులు, యాంత్రీకరణ గురించి కేంద్రంలో 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ రోజు అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. రైతులను ఆదుకోవడంలో, మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పించడంలో మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. పదకొండు సంవత్సరాల మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒక జనరంజకమైన, పారదర్శకమైన, ఒక ట్రాన్స్ఫర్మేటివ్ గవర్నెన్స్ని ప్రజలకు అందించింది. ఈ 11 సంవత్సరాల్లో తాను చేసిన ప్రయాణంలో నరేంద్ర మోడీ గారు తన కోసం మాత్రం కాకుండా 140 కోట్ల ప్రజల బాగోగుల్ని, ఈ దేశ అభివృద్ధిని, పేదల సంక్షేమానికి, రైతాంగానికి, మహిళా సాధికారతకి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పెద్దపీట వేస్తూ తన ప్రభుత్వానికి సంబంధించి కేవలం 4 కులాలు మాత్రమే ఈ దేశంలో ఉన్నాయి. అవి రైతులు, పేదలు, యువకులు, మహిళలు అని ఆ విధంగా వర్గీకరించి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అందరినీ భాగస్వాములు చేస్తూ ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో, ఆర్థిక ప్రగతి సాధించడంలోనూ తన వంతు కృషి చేస్తూ ఉన్నారు. ఈ 11 సంవత్సరాల ఈ పాలన భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. రాబోయే రోజుల్లో ఒక రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలంలో సబ్సిడీల్లో ప్రభుత్వం అందిస్తున్న వేరుశెనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అతి త్వరలో అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు ఖాతాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 20,000 రూపాయలు జమ చేస్తామన్నారు. వ్యాప్తంగా ప్రభుత్వం ద్వారా ఈరోజు వేరుశెనగ రైతులకు ఎవరైతే పంటలు విత్తుతున్నారో వాళ్ళ కోసం సబ్సిడీ వేరుశెనగకాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలంలో ఈరోజు కోటకట్ట గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల పక్షాన పనిచేస్తున్నారు. ముఖ్యంగా మన ఉమ్మడి కడప జిల్లాలో
అగ్రికల్చర్, హార్టికల్చర్ అలాగే పశువులపై ఆధారపడిన రైతులకు మేలు జరిగే విధంగానే గత 12 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగా ప్రతి ఒక్క స్కీమును ప్రజలకు అందే విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రైతులను కూడా సమిష్టిగా వాళ్ళతో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపు విజయవాడలోని మెరం పార్క్ వద్ద కృష్ణానదిలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్తో ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేలా భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పండ్లు, స్పీడ్ బోట్లు, కయాక్స్, శాండ్ బోట్లు, జెట్స్కీ, లైఫ్ బోట్లు వంటి 200 వాటర్ క్రాఫ్ట్స్పై 1000 మందితో యోగాసనాలు వేయనున్నట్లు తెలిపారు. As part of International Yoga Day celebration, Andhra Pradesh government is running Yoga Andhra campaign for 1 month from May 21st to June 21st. As part of this, so many innovative events and activities are being conducted across the state. So in NTR district also we are conducting a world record on 11th June in Baram Park. This record is mainly to set a world record of conducting yoga on the water. In the water crafts, different type of boats, jet skis and other things, so that people can participate their yoga and practice the common yoga protocol. With this, we are creating awareness among the public and creating that buzz, so that everybody should speak about yoga, understand about yoga, try to practice it and be healthy in their life. So with this intention we are doing. For this event, I invite everyone, all the citizens to this Baram Park. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పాఠశాలల్లో ఈ నెల 16వ తేదీ నుండి సద్గమయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి జె శ్యామలారావు తెలిపారు. తిరుపతిలో ఈ అంశంపై ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామలారావు మాట్లాడుతూ టీటీడీకి చెందిన 7 పాఠశాలల్లో విద్యార్థులకు దైవభక్తి, నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యత తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మండలి అనేది క్రియేట్ చేయాలి, క్లస్టర్స్ మనం దానికి వర్కౌట్ చేసుకోవాలి. భగవద్గీత సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను. ఈ కేటగరైజ్ చేసి కొంచెం మెటీరియల్ రీవ్యాంప్ చేయడం జరుగుతుంది. మీరు పాత గైడ్లైన్స్ కూడా రీవ్యాంప్ చేసిన గైడ్లైన్స్ ఎలా ఉంటుందని అది ఫైల్ అప్రూవల్ తీసుకోవాలని కలిపి. సో ఇది ఓవరాల్గా గ్లోబల్ ఇంటర్నెట్ ఒకసారి ఆలోచించుదాం. ఆ లైన్స్లో మనం చేయగలిగితే. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో కిషోరి వికాసం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వసంతభాయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వెంకటగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పౌష్టికాహార స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనతో సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడంపై మరింత అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులకు సూచించారు. ఈ పథకం అమలుకు సంబంధించి చిత్తూరులో వివిధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగంతో ఇంటి అవసరాలను తీర్చుకోవడంతో పాటు మిగులు విద్యుత్తును తిరిగి గ్రిడ్కు విక్రయించుకుని ఆదాయం పొందవచ్చన్నారు. generate more electricity by renewable. So there will be a lot of stability will come in the electricity and the energy sector. And also at the same time, a lot of savings will happen to the community at large. So with that objective, in 2024, Honorable Prime Minister launched this. And the scheme says that 1 kilowatt means 100 units, 2 kilowatt means 200 units. And 3 kilowatt means 300 units to be produced. And if people are ready at the ground level, government will also give them subsidy. And whatever is here, they have to pay if it happens. A lot of saving will happen for the public. Energy will be generated. Energy will be fed to the grid.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశ ప్రజలపై ఉన్న నమ్మకం, ఆయన ఇచ్చిన స్ఫూర్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని నిరూపిస్తోంది. ఉత్తరప్రదేశ్లో 170 కిలోమీటర్ల పొడవున్న కళ్యాణి నది లక్షలాది మంది రైతులకు జీవనాధారంగా మారింది. కరోనా సమయంలో ఈ నది ఎలా పునరుద్ధరించబడిందో ఈ కథనంలో చూద్దాం. కరోనా లాక్డౌన్లో దేశమంతా స్తంభించిన ఉత్తరప్రదేశ్లోని ప్రజలు ఒక ఎండిపోయిన నదికి జీవం పోశారు. అదే బారాబంకీ జిల్లాలోని బారాబంకీ నుండి అయోధ్య వరకు విస్తరించిన కళ్యాణి నది. కళ్యాణి నది పలు గ్రామాలకు సాగునీరు అందిస్తూ పంట దిగుబడులను గణనీయంగా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు జీవనాడిగా ఉన్న ఈ నది అనంతర కాలంలో నిర్జీవంగా మారి దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా నీటిని వినియోగించుకునే పరిస్థితులు లేకపోయాయి. అయితే సవాళ్లను అవకాశాలుగా మలుచుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు, గ్రామ పంచాయతీ అధికారులు కలిసి ఈ నదిని తిరిగి పునరుద్ధరించారు. ఈ ప్రయత్నంలో నది తిరిగి జీవం పోసుకోవటమే కాక లాక్డౌన్తో గ్రామాలకు తిరిగి వచ్చిన వేలాది మంది కార్మికులకు ప్రాజెక్టుగా ఉపాధిగా మారింది. నదికి జీవం రావడంతో నీటి మట్టం పెరిగింది, పంటలకు నీటి కొరత తగ్గింది. ప్రధానమంత్రి మోదీ కూడా తన మన్ కీ బాత్ ప్రసంగంలో బారాబంకీ ప్రజల ధైర్యం, ఆత్మవిశ్వాసం, సామర్థ్యాన్ని ప్రశంసించారు. నదికి మునుపటి స్వరూపం తీసుకురావడానికి నది పునరుద్ధరణలో ప్రజల అంకిత భావాన్ని కొనియాడారు. ఒకప్పుడు ఈ ప్రాంతానికి జీవన రేఖలా ఉన్న కళ్యాణి నది తిరిగి జీవం పోసుకోవటం ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. प्राकृतिक स्वरूप लौटाने के लिए काम शुरू कर दिया। नदी का उद्धार होता देख आसपास के किसान, आसपास के लोग भी उत्साहित हैं। गांव में आने के बाद क्वारंटीन सेंटर में रहते हुए, आइसोलेशन सेंटर में रहते हुए हमारे श्रमिक साथियों ने जिस तरह अपने कौशल्य का इस्तेमाल करते हुए अपने आसपास की स्थितियों को बदला है, वो अद्भुत है। ఇది ప్రజల విజయం మాత్రమే కాదు, భవిష్యత్ భారతానికి మార్గదర్శకంగా నిలిచే సంకల్పంగా కూడా మారింది. ప్రజల సంకల్ప బలంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవచ్చనటానికి కళ్యాణి నది పునరుద్ధరణ ఓ ఉదాహరణగా నిలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో 25 కోట్ల మందికి పైగా భారతీయులు పేదరికం నుండి విముక్తి పొందారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. హైదరాబాద్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, మహిళా సాధికారత తదితర అంశాల్లో భారత్ ప్రగతి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. The boldest statement is the golden journey from 14 to 25, from fragile 5 to top 4. Today we are in the 4th position in the global economy. पिछले 11 साल में अगर सबसे क्वांटम जंप किसमें हुई, भारत की अर्थनीति में परिवर्तन हुआ है। भारत की 25 करोड़ लोग गरीबी सीमा रेखा से ऊपर आए. There was a trust. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల వరుస లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సూచీలు మోస్తరు స్థాయిలో కదలాడాయి. చివరికి ఫ్లాట్గా ముగిశాయి. ఈ ఉదయం 82,643 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా ఓ మోస్తరు శ్రేణిలో కదలాడింది. చివరకు 53 పాయింట్ల నష్టంతో 82,391 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 1 పాయింట్ లాభంతో 25,104 వద్ద ముగిసింది. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో ఒక్కపోతతో పాటు 40 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.